పేజ్ సంఖ్య 240 నుంచి 241 క్రొత్త నిబంధనలు అందరం కలిపి చదువుకుందాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. అంతవరకు సరిపోతుంది. దేవుడు మనుష్యులతో కలిసి ఉంటాడు. దేవుని యొక్క ప్రెజెన్స్ మనుషులతో కూడా ఉంటుంది. దేవుని యొక్క ప్రెజెన్స్ మనుషులమైన మనతో ఉంటే మనకి కొరత ఏంటి? ఏది లేదు. ఆయన మనకు తోడుగా ఉంటే, మనము ఆయన ప్రజలమై ఆయన మధ్యలో నివసిస్తూ ఉంటే మనకి అన్ని విషయాల్లో సహాయం వస్తుంది. అయితే మనం సృష్టిని స్థాపించిన తర్వాత మొదలుకొని దేవుని యొక్క ప్రెజెన్స్ ఎలా మానవులతో ఉంది? దేవుడు ఆ నిత్యత్వంలో ఎవరి మధ్య ఉంటాడు అనేది మనం ఈరోజు ధ్యానం చేసే అంశం. ఆదికాండము మొదటి 3 అధ్యాయాల్లో చూసుకుంటే దేవుడు భూమి ఆకాశములను అందులో ఉన్న సమస్త ప్రాణిని, ఆకాశములో సూర్య చంద్ర నక్షత్రములను, పగటిని, రాత్రిని, ఇవన్నీ కూడా సృష్టిని సంపూర్ణం చేసిన తరువాత తను ఏదేను తోటలో మొదటిగా దేవుడు సృష్టించిన మానవుడైన ఆదాముని, ఆదాము తర్వాత ఆదాము పక్కటెముక నుంచి తన భార్య అయిన హవ్వని చేసి ఆ తోటలో ఉంచాడు. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనంలో చల్లని పూటను దేవుడు ఆ తోటలో సంచరిస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే దేవుడు మానవుని సృజించి మానవునితో మాట్లాడుతూ ఉండటం అక్కడ చూస్తున్నాం. అయితే మన ఆది మానవుడు ఆదాము హవ్వలు పాపం చేయటాన్ని బట్టి దేవుని సన్నిధిని వారు కోల్పోయారు. దేవుని సన్నిధిలో నుంచి బయటికి త్రోసివేయబడ్డారు. ఎందుకంటే పాపము చేసిన మానవునికి దేవుని దగ్గర ప్రవేశం లేదు. అయితే దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి ఆయన యొక్క ప్రెజెన్స్ మానవులతో సదాకాలం ఉండాలని తన ప్రణాళిక ప్రకారము ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో అపవాది వలన
పాపంలో పడిపోయిన మానవుణ్ణి ఆ అపవాది సాతానైన అపవాది యొక్క తల మీద తాను శిలువ కార్యము ద్వారా అపవాదిని ఓడించి మరలా మానవులతో జీవించాలని దేవుని యొక్క ప్రణాళిక. అందులో ప్లాన్గా అబ్రహాముని 12వ అధ్యాయంలో పిలిచి, అబ్రహామా, నీ ద్వారా నేను భూలోకంలో ఉన్న ప్రజలందరిని కూడా ఆశీర్వదిస్తానని చెప్పాడు. అబ్రహాం మాట విన్నాడు. తర్వాత అబ్రహాం తర్వాత తన కుమారుడు ఇస్సాకు, తర్వాత యాకోబుని ఆశీర్వదించి ఇజ్రాయెల్గా మార్చి, యాకోబు సంతానాన్ని, ఇజ్రాయెల్ సంతానాన్ని విస్తరింపజేశాడు. వారు ఐగుప్తు అనే దేశంలో దాసత్వంలో ఉంటే దేవుడు మోషేని పంపి వారిని అనేకమైన అద్భుతాల చేత విడిపించాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో మోషేతో చెబుతున్నాడు, నేను మీ మధ్య నివసిస్తానికి నాకు ఒక మందిరాన్ని కట్టించు అని చెప్తున్నాడు. మళ్ళా ఆ ప్రజల మధ్య నివసించాలని కోరుకుంటున్నాడు. అలా ప్రత్యక్ష గుడారం అందులో ఉన్న అతి పరిశుద్ధమైన స్థలంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. మోషేతో చెప్పాడు, అతి పరిశుద్ధమైన స్థలంలో మందసం ఉన్న చోట 2 కెరూబులు దేవదూతల మధ్య నేను దీంతో మాట్లాడతాను, మీరేం చేయాలో అని చెప్పాడు. ఆ తర్వాత దేవుడు వారిని ఐగుప్తు దేశం నుంచి కనాను అనే దేశానికి నడిపించిన తరువాత సొలొమోను రాజు చేత ఒక మందిరాన్ని కట్టించి నేను అందులో ఉంటానంటున్నాడు. సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతములో 6వ అధ్యాయం 18లో మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసం చేస్తాడా, చేయునా? ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరం నిన్ను పట్టునా అని ఆయన చేసే ప్రార్థనలో దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నివసించడానికి యెరూషలేము పట్టణాన్ని ఆయన కోరుకొని సొలొమోను కట్టించిన మందిరంలో నివసిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, నేను నివసించాలంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి, పాపము ఉన్న చోట నేను ఉండను అని చెప్పాడు. మనం కొంచెం ముందుకెళ్తే మోషే సమయంలో
మోషే కాలంలో మోషే కొండ మీద ఉండి దేవునితో మాట్లాడుతూ ఆయన ఆజ్ఞని 2 పలకల మీద రాస్తున్నప్పుడు కింద ఉన్న ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు మీతో రానన్నాడు. మోషే మళ్ళా విజ్ఞాపన ప్రార్థన చేస్తే మళ్ళా వస్తానన్నాడు. ఆయన పగటిన మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వాళ్ళతో పాటు నివాసం చేశాడు. ఆ ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడుతున్నాడు. సొలొమోన్ కాలంలో కూడా ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ టెంపరరీ గుడారాన్ని లో ఉన్న మందసాన్ని ఈయన గొప్ప మందిరం కట్టించి అతి పరిశుద్ధమైన స్థలంలో పెట్టాడు. ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళాలనంటే ప్రధాన యాజకుడు ఒక్కసారి ఒక్కరోజు వెళ్తాడు. సొలొమోను కాలం తర్వాత కూడా ప్రజలు పాపంలో పడిపోయారు. ఆ దేవాలయాన్ని శత్రువులు పడగొట్టి ఆ మందసాన్ని కూడా ఆ దేవాలయంలో పాత్రను కూడా బబులు సమయం తీసుకెళ్లారు. అయితే దేవుడు యొక్క ప్రణాళిక ఉంది. మరలా యేసు ప్రభువారి ద్వారా మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 14లో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఈసారి దేవుడే పరలోకం నుంచి దిగి వచ్చి ప్రపంచంలో మధ్యలో ఉన్న ప్రాంతమైన ఆ బెత్లెహేంలో జన్మించి వారి మధ్య నివసిస్తూ అనేకమైన అద్భుతాలు చేసి కనికరముతో వారి మధ్య నివాసం చేశారు. ఆ తర్వాత దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాంతం ఉన్న ప్రజలతో, ప్రతి భాషలో, ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజల్ని తన రక్తంతో కొనుక్కొని వారి మధ్యన నివసించాలని అనుకుంటున్నాడు. అందుకోసం ఆయన శరీరంలో తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. మీరు వెళ్ళి ఈ మంచి మాటని, సువార్తని సర్వలోకానికి చెప్పండి. నన్ను ఎవరైతే నాకు శిష్యులై ఉంటారో వారితో నేను యుగయుగాలు మీతో ఉంటా. యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించినప్పుడు ఇమ్మానుయేల్, దేవుడు మనతో తోడుగా ఉంటాడు అనే అర్థం ఆయన పేరు. మత్తయి సువార్తలో చూస్తాం. యేసు ప్రభువారు ఆరోహణం అయిన తర్వాత, అంటే చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒక వాగ్దానం చేశారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనములో, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎవరైతే ఆయన్ని నమ్మారో,
పాపముల విషయమే పశ్చాత్తాపడి ఆయన్ని హృదయానికి ఆహ్వానించారో యేసుప్రభు వారి వాగ్దానము దేవుడు మీలోనే ఉంటాడని చెబుతున్నాడు. ఇది ఎంత గొప్ప ధన్యత! యేసుప్రభు వారు రాకమునుపు దేవుడు ఒక ప్రాంతంలో ఉండేవాడు. ఒక మోసే సమయంలో ఒక ప్రత్యక్ష గుడారము ఆ సమయంలో ఉండేవాడు, ఆ ప్లేస్లో. సొలొమోను సమయంలో ఒక టెంపుల్లో ఉండేవాడు. ఇప్పుడు యేసుప్రభు వారు చివరికి మానవులు అందరూ ఇలా ఆయన కృప ఏంటంటే, మీలోకి నేను వచ్చేస్తాను. ఇది ఎంత గొప్ప ధన్యత! అంటే ప్రభువును నమ్మిన ప్రతి వానిలోకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, నివాసం చేస్తాడు. పౌలు చెబుతూ, మీ దేహము దేవుని ఆత్మకు నిలయం కాదా? 1 కొరింథీ 6:19 చెప్తున్నాడు. మీ దేహం దేవుని ఆత్మకి ఆలయం అని చెప్తున్నాడు. యేసుప్రభువుని నమ్ముకున్నప్పుడు దేవుడు మనలోకి వచ్చేస్తాడు. ఇక్కడ దేవుడు మనకు తోడని అర్థం. ఇక దేవుడు మన పక్షం ఉంటే ఇక మనకు విరోధి ఎవడున్నాడు? ఆయన సన్నిధి మోషేతో చెప్తూ, నేను మీతో వస్తాను, మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు. ఆయన మనతో ఉంటే మన హృదయాలకు చాలా నెమ్మది, చాలా నెమ్మది. నేను ప్రత్యక్ష గుడారంలో ఉన్న మందస్సుతో నుంచి మీకు ఏం చేయాలో చెప్తా అన్నాడు. మనలో ఉంటే ఆయన ఆలోచనకర్తగా మనకు ఎలా జీవించాలో మొత్తం చెప్తాడు. ఆయన మనకు తోడుగా ఉంటే ఒక కాపరిలాగా మనల్ని ఆ పరిశుద్ధమైన మార్గం నడిపిస్తూ ఆయన రాజ్యంలో, మనం ఇందాక చదివే మొదటి వాక్యం, ఆయన ప్రెజెన్స్లో మనం యుగ యుగాలు ఉంటాం. మహిమా శరీరాన్ని పొందుకొని యుగ యుగాలు ఉంటాం. ఆది కాండంలో పాపం వలన మన పితరులు, మూల పితరులు, వాళ్ళు కోల్పోయిన సన్నిధిని దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనలో నివసించాలని అనుకుంటున్నాడు. దేవుని దగ్గర మనం వెళ్తాము. దావీదు అంటున్నాడు కీర్తనలో 27:4, నేను ఎల్లప్పుడూ యెహోవా మందిరంలో నివసించాలని నేను అనుకుంటున్నాను నా జీవిత కాలం అంతే. మోషే రాసిన కీర్తన 90:1 ప్రభువా, తరతరాలు నీవే మాకు నివాస స్థలం అంటున్నాడు. ఇప్పుడు దేవుడు పాపులమైన మనతో అంటున్నాడు, నేను మీలో ఉంటాను, ఆ నివాస స్థలము మీరే అంటున్నాడు. మనలో దేవుడు నివసించాలంటే మనము యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తం మన హృదయం కడగబడాలి. ఎందుకంటే పాపం ఉన్న చోట ఆయన నివసించడు. ఆయన పరిశుద్ధత పాపం ఉన్న చోట ఆయన నివసించడు. అయితే ఆయన కృప, ఆయనే మళ్ళా మన కోసం ప్రాణాన్ని పెట్టి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆ రక్తంలో పాపులమైన మనల్ని మన పాపాల నుంచి క్షమించి
ఆయన పరిశుద్ధమైన రక్తం కొడుక్కొని మనతో ఉండాలని అనుకుంటున్నాడు. రక్షణ లేని వారు, నీవు ఈ భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో సదాకాలం ఉండాలనంటే నువ్వు యేసు ప్రభువు దగ్గరికి రా. ఎలా రావాలంటే ఆయన ఉన్నతమైన దేవుడైన దీనుల్లో నివసిస్తాడు. యెహోవా మహోన్నతుడైనను దీన మనస్సు కలిగిన వారిలో హృదయాల్లో నివసిస్తాడు. అంటే పశ్చాత్తాపడాలి. మన పాపాలు ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని క్షమించి మనలో నివసిస్తాడు. రక్షించబడిన మనము ఆయన నివాస స్థలాన్ని పాడు చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు మన పాపంలో పడటం వలన. మనం ఆయనతో సహవాసం చెయ్యాలి. మార్తా సహోదరి వలె ఆయన ఏం చెప్తున్నాడు వింటా ఉండాల. దావీదు వలె ఆయన ప్రజలున్న చోటకెళ్ళి మనం ఆయన ధ్యానం చేయాల. అప్పుడు ఆ రిలేషన్ అన్యోన్య సహవాసం అవుతుంది. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడుచుకుంటే దేవునికి మనకి ఉన్న ఆ ఫెలోషిప్ సహవాసం అన్యోన్యంగా ఉంటుంది. ఇక మనల్ని అపవాది ఏం చేయలేడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు మన శత్రువైన అపవాది మొత్తం మీద మనకు అధికారం ఇచ్చాడు యేసు ప్రభువారు. మనలో ఉంటుంది. మనకి ఆయన సన్నిధిలో నిత్య సంతోషం ఉందని రాయబడి ఉంది. కీర్తన 16 చివరి వచనంలో నీ సన్నిధిలో ఆయన సన్నిధి, ఆయన ప్రెజెన్స్ ఉంటే ఎల్లప్పుడు కూడా సంతోషం. అదే ప్రకటన గ్రంథంలో అక్కడ దుఃఖం లేదు, ఏడ్పు లేదు. రక్షణ లేని నీవు ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే నువ్వు ప్రభు దగ్గరికి రావాలా. రక్షించబడిన మనము ఆయనతో మనం అన్యోన్య సహవాసం ఉంటాం. వాక్యం చదువుకుంటూ ఈరోజు ఆ సమయంలో మోసే సమయంలో కరుణాపీఠము మనసు మీద కరుణాపీఠం మధ్యలోంచి మాట్లాడిన దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని మనం వాక్యం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. తండ్రి కుమారులతో సంభాషించినట్లుగా మనకిప్పుడు ఆయన ఫాదర్, మనకు దేవుడు తండ్రి. మనం తండ్రితో మాట్లాడినట్లుగా మనం ఆయనతో మాట్లాడచ్చు. ఆయన కూడా బిడ్డలతో మాట్లాడినట్టుగా మనతో మాట్లాడతాడు. ప్రతి విషయంలో, ప్రతి ఆపద నుంచి ఆయన మనం తప్పిస్తాడు. కీర్తన 91లో మహోన్నతుని యొక్క చాటు నివసిస్తే వచ్చే ఆశీర్వాదం అక్కడ వేటగాని ఉరిలో నుంచి కాపాడుతానని, ఏ అపాయం నీకు రాదని మనకు చాలా ఆశీర్వాదం ఉంది. అపవాది ఏం చేయలేడు. రక్షించబడిన మనము దేని గురించి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకి ఈ లోకంలో ఉన్న శ్రమలో మనల్ని కాపాడుతాడు. ఇంకా శ్రమ లేని, నిత్య సంతోషమైన, దుఃఖము లేని, అనారోగ్యము, వ్యాధి పరిస్థితులు లేని, చీకటి లేని, ఆయనే వెలుగుగా ఉండే ఆ స్థలములో, ఆయనే దీపంగా ఉండే ఆ స్థలంలోకి
ఆయన ప్రెజెన్స్లో మనం నిత్యము సంతోషంగా ఉండేట్టుగా మనం చేస్తాడు. ఎంత గొప్ప విషయం, ఎంత ఆనందాన్ని ఇచ్చే విషయం. రక్షణ లేని మీరు ఇప్పటికైనా మీరు జాగ్రత్త పడితే, దీనులుగా మీరు ఆయన దగ్గరికి వస్తే, మీరు కూడా ఆయన సన్నిధిలో నిత్య సంతోషాన్ని పొందుకుంటారు. లేకపోతే జాగ్రత్త, అగాధమైన ప్రదేశం ఉంది, నిత్యము నెమ్మదిలేని ఆ ప్రదేశానికి వెళ్తారు. దాని నుంచి తప్పించటానికే దేవుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి దీనుడుగా మానవ శరీరంలో జన్మించి ఎన్నో అద్భుతాలు, కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన నివసించి, ఆయన మానవుల కోసము మొత్తం క్రయధనాన్ని చెల్లించి ప్రాణం పెట్టి ఆయన పరిశుద్ధమైన రక్తంతో పాపులమైన మనల్ని కొనాలని, రక్షించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించాడు. ఆయన యందు రక్షణ పొందిన మనకి ఇంక మరణం లేదు. మరణం అంటే ఆ నిత్య నరకాగ్నిలో మన ఆత్మ బాధపడటమే మరణం. మనకి నిత్య జీవం, ఆయనతో నిత్య శాంతి, నిత్య సమాధానం. ఆయనే మనకి దేవుడై ఉండి మన మధ్య నివసిస్తాడు. ఆయన మహిమని మనకిస్తున్నాడు. రేపు యేసు ప్రభువారు వచ్చినప్పుడు, నేనుండే చోటులో మిమ్మల్ని కూడా నివసింప చేయనట్లుగా మేము తీసుకెళ్తానంటున్నాడు. మనం ఎంత గొప్ప వాగ్దానం, మీతో సదాకాలం ఉంటున్నాను అంటున్నాడు. అయితే మనం జాగ్రత్త పడతాం, ఎక్కడో పాపం చేయకుండా. పాపం అని తెలుస్తుంటే దాని నుంచి పశ్చాత్తాపడుతూ, ప్రభువా నాలో ఇంకా ఈ బలహీనత ఉంది, దీని నుంచి నన్ను విడిపించు అంటే ఆయన కృప, ఆయన మనకి, యేసుక్రీస్తు మనకి దేవునికి మధ్యవర్తిగా విజ్ఞాపన చేస్తూ తండ్రి కుడి పార్శ్వన మన పాపాలను క్షమిస్తాడు. ఆయన ఉత్తరవాది. మనం మరలా ఆ పాపంలో నిలవకుండా ఆయన కృప చేత ముందుకెళ్దాం. ఆయన మరలా వచ్చినప్పుడు ఆయన మనతో సదాకాలం ఉంటాడు. సదాకాలం ఆయన మనలో ఉన్నప్పుడు ఆ సంతోషమే వేరు, నిత్య సంతోషం. అది చెప్పనసక్యం కానీ మహిమాయుక్తమైన సంతోషం. అది దానికి మనని పాత్రులుగా చేసిన మన రక్షకుడైన యేసుక్రీస్తుని మనం స్తుతిస్తాం. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.